जोसेफ ఇలా రాక్షే వెళ్ళలా ఏదో బాగున్నావా? బాగున్నా అంకుల్. గత సంవత్సరంలో జరిగిన రానివ్వను నేను మాకు ఎంతో సహకారిగా ఉన్నావు. సండే స్కూల్ డిగ్రీగా నువ్వు మాకు ఎంతో సహకారిగా ఉన్నావు. పాటలలో నీ స్వరం ఎంతో అద్భుతంగా ఉంది. నీ చేతి వంట ఎంతో రుచిగా ఉంది. ఈసారి జరిగే స్పెషల్ మీటింగ్స్లోనూ నీ మాకు సహకారిగా ఉంది. సరేనా జోసెఫ్? సరే అంకుల్, దేవుని నామం మార్గమే తప్పకుండా చేస్తాం. ఇలా సేవకుడు జోసెఫ్ని ఎంకరేజ్ చేసి ముందున్న మీటింగ్స్ కొరకు సిద్ధపడవలసిందిగా కోరుతాడు. అయితే జోసెఫ్ శరీరంలోని కొన్ని అవయవాలు తమను గణపరచ. ఎవరు మీరంతా? ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను నీ చెయ్యిని, నేను నీ పాదముని, నేను నీ కన్నుని, నేను నీ తలని, నేను నీ చేతిని, నేను నీ గుండెని, నేను నీ నోరుని, నేను నీ ముగ్గుని. అవునా? అయితే మీరు నా శరీరం నుండి ఎందుకు బయటకు వచ్చారు? నేను ఈ శరీరంలోని వాడను కాను కనుక నేను ఈరోజు నుంచి నీతో నేను ఎక్కడికి రాను. మా శరీరంతో ఉండే అవయవం లేదని నాకు సమానమైన ఘనత వచ్చేంత వరకు మేము నిపా స్ట్రైక్ చేస్తున్నాము. నేను నా శరీరంలో ఒక భాగమే కదా, కాదని ఎవరన్నారు? శరీరం గంట పొందితే శరీరంతో పాటు శరీరంలోని అవయవాలను సమానమైన గంట లభించింది కదా. నేను నీ చెయ్యిని కాను కనుక నేను ఈ శరీరంలోని వాడను కాను. ఎలాగూ చేయి నాలో ఒక అవయవం ఉన్నదో అలాగే పాదం కూడా నాలో ఒక అవయవం ఉన్నది. చేయికి లభించిన కనుక పాదం కూడా లభించింది కదా. నేను ఎంతో కష్టపడి ఎండనక వాడనక శరీరం యొక్క భారం మోస్తూ అటు ఇటు తిరుగుతుంటే నన్ను ఎవరు పట్టించుకోలేదు. కానీ అందరూ ఆ చేతిని కనపరుస్తారు. ఎప్పుడైనా వచ్చి నాకు ఆ చేతికే షేక్ హ్యాండ్ ఇస్తారు. ఎప్పుడైనా వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారా? దారిలో వెళ్తున్నప్పుడు నాకు దుమ్ము ధూళి అంటిస్తారు. ఆ చేతికి ఏమో సెంటు కొడతారు. నాకు ఎప్పుడైనా వచ్చి సెంటు కొట్టారా? అసలు నన్ను ఎవరైనా పట్టించుకున్నారా? కాబట్టి ఇక ఈ శరీరాన్ని వాడను కాను. నేను ఇప్పుడు స్ట్రైక్ చేస్తున్నాను. నాకు చెవి, నీవేనా నాకు శరీరంలో పనిలో సహకరిస్తావా? నేను సహకరించను. నేను కన్నును కాను గనక నేను శరీరంలో వాడను కాను. నీవు నా శరీరంలో ఒక భాగమే కదా. ఆ కన్ను అయితే ప్రపంచంలో వింత విశేషాలు, ప్రకృతి అందాలను చూడగలుగుతుంది. కానీ నేను ఎప్పుడు వినడమే కానీ నేను ఎప్పుడు చూడలేను. నేను కన్నును కాను గనక శరీరంలో సహకరించను. నేను శరీరంపై స్ట్రైక్ చేస్తున్నాను. నేను శరీరంతో సహకరించను. నా ముక్కు, నీవేనా నాకు పనిలో సహకరిస్తావా? నేను సహకరించను. నేను నోరు కాను గనుక నేను శరీరంలో వాడను కాను. నువ్వు నా శరీరంలో ఒక భాగం కాదని ఎవరన్నారు? నేనేమి మనిషికి అవసరమైన జీవవాయుని అందిస్తాను, చెడు వాసన ఆపివేసి మంచి సువాసన అందిస్తాను. కానీ నన్ను ఏ రోజైనా గణపరిచారా? ఎలాగో నోరు నాలో ఒక అవయవం ఉన్నదో అలాగే ముక్కు కూడా ఒక అవయవం ఉన్నది. దానికి లభిస్తున్న గంట నీకు కూడా సమానమైన లభిస్తుంది కదా. నోరుకేమో చికెన్ బిర్యానీ, చికెన్ 65 ఫ్యామిలీ ప్యాక్ ఏమో పెడతారు. నాకైతే ఎప్పుడు ఆ కంపు వాసనే. ఏ రోజైనా నాకు ముక్కు బిర్యానీ తిన్నావా అన్నావా? పైగా చిన్నపిల్లల్ని తింటేటప్పుడు నీ ముక్కు కోసం ముందు నన్నే తింటారు. నేను శరీరంలో సహకరించను. నేను శరీరంపై స్ట్రైక్ చేస్తున్నాను. అట్లయితే మంచిది. ఒకరు కలిసి పని చేయడం అవసరం లేదు. ఎవరితోనే ఆలోచిస్తుంది. అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఈ విధంగా మనమందరం ఒక శరీరంగా యేసుక్రీస్తు యొక్క సంఘముగా కట్టబడాలని దేవుని ఉద్దేశము. సంఘానికి మనకు శిరసైన మనం యేసుక్రీస్తు కలిగి ఐక్యత. Lord.
నా పేరు కర్ణ. నీ పేరేమిటి? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? నా పేరు అమూల్య. నేను ఎఫ్ఎస్సి సంఘం నుండి వచ్చాను. రాణిగా చేపట్టకే నీకు కలిగిన అర్హతలు, మంచి లక్షణములు ఏమిటి? నేను సత్క్రియలు చేయొచ్చు, దేవుని ఇంటిలో కష్టపడి పని చేయుతానను, అబద్ధమును దుష్టులను ఆశ్రయించుకొనుచు దేవుని నామం నిమిత్తము శ్రమను భారను భరించుదానను. ధన్యవాదములు. కూర్చోండి. నా పేరు కర్ణ. మీ పేరేమిటి? మీరు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు పవిత్ర. నేను స్మరణ సంఘం నుండి వచ్చాను. రాణిగా చేపట్టకై మీకు కలిగిన అర్హతలు, మంచి లక్షణములు ఏమిటి? నేను దేవుని రాజ్య సువార్త కొరకు అనేక శ్రమలను, నిందలను అనుభవించిన దానను. అయినను నా యొక్క దీన స్థితిలో కూడా నేను దేవుణ్ణి విడిచిన దానను కాదు. ధన్యవాదములు. కూర్చోండి. నా పేరు కర్ణ. మీ పేరేమిటి? మీరు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు పరిమళ. నేను పెద్దమా సంఘం నుండి వచ్చాను. రాణిగా చేపట్టకై మీకు కలిగిన అర్హతలు, మంచి లక్షణములు ఏమిటి? నేను అన్యజనుల మధ్య నివసించుతున్నాను. దేవుని యందు విశ్వాసం ఉంచిన దానిను, ఆయన నామమును గట్టిగా చేపట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన దానిని కాను. ధన్యవాదములు. కూర్చోండి. నా పేరు కర్ణ. మీ పేరేమిటి? మీరు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు సుధీ. నేను ఉద్వేత్తర సంఘం నుంచి వచ్చాను. రాణిగా చేపట్టకై మీకు కలిగిన అర్హతలు, మంచి లక్షణములు ఏమిటి? నేను దేవుని అమితముగా ప్రేమించి విశ్వాసం ఉంచిన దానను, దేవుని పరిచర్య కొరకు సువార్తను చేపట్టేదాను. ధన్యవాదములు. కూర్చోండి. నా పేరు సంతోష. మీ పేరేమిటి? మీరు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు నిష్కలంక. నేను సాధన సంఘం నుండి వచ్చాను. రాణిగా చేపట్టుకు మీకు కన్నా అర్హతలు, మంచి లక్షణాలు ఏమిటి? నేను దేవుడి వాక్యమును ఎక్కువగా ప్రేమించి క్రమం తప్పకుండా మందిరమునకు వెళ్తాను. నేను వాక్యానుసారంగా జీవిస్తాను. నా హృదయం అపవిత్రపడకుండా కాపాడుకుంటాను. ధన్యవాదములు. కూర్చోండి. నా పేరు సంతోష. మీ పేరేమిటి? మీరు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు సంగీత. నేను ఫిలదెల్ఫియా సంఘం నుండి వచ్చాను. రాణిగా చేపట్టుకు మీకు కన్నా అర్హతలు, మంచి లక్షణాలు ఏమిటి? నాకున్న శక్తి కొంచెమైనను దేవుని వాక్యము గాయకొని దేవుని నామమును గట్టిగా చేపట్టి శోధన కాలంలో ఓర్పు కలిగి జయ జీవితాన్ని కొనసాగించుతాను. ధన్యవాదములు. కూర్చోండి. నా పేరు సంతోష. మీ పేరేమిటి? మీరు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు నిర్దోష. నేను లవోదికయ సంఘం నుంచి వచ్చాను. రాణిగా చేపట్టుకు మీ కన్నా అర్హతలు, మంచి లక్షణాలు ఏమిటి? కూడి వచ్చిన వీరందరికంటే బహు బంగారమును, ధన సమృద్ధి గల నాన్నను నేనే, కనుక రాజుకు తగిన రాణిని నేనే. ధన్యవాదములు. కూర్చోండి. నా పేరు సంతోష. మీ పేరేమిటి? మీరు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు ఎస్తేరు. నేను యెరూషలేము సంఘం నుండి
నుండి వచ్చాను. రాణిగా చేయబట్టుకు మీకు అన్న అర్హతలు మంచి లక్షణాలు ఏమిటి? నేను దేవుణ్ణి ప్రేమించి భయభక్తితో ఆరాధించి సాత్వికమైన మనస్సు కలిగి పశుధలంకాలను ధరించుకుని దీనురాలను. ధన్యవాదములు. కూర్చోండి. ఇప్పుడు మొదటి రౌండ్లో మీకు కొన్ని ప్రశ్నలు వేస్తాం. ఎవరైతే సరైన సమాధానాలు చెప్తారో వారే రాణిగా స్వీకరించబడతారు. మొదటి ప్రశ్న, మీరు రాణి అయితే దేవుని కొరకు ఏం చేస్తారు? నేను రాణినైతే నేను నవోదయ సంఘం నుంచి వచ్చిన నిర్దోషాన్ని. నేను రాణినైతే దేవుని కొరకు బంగారమును ధనమును కానుకగా మందిరంలో ఇస్తాను. నా పేరు సంగీత. నేను ఫిలదెల్ఫియా సంఘం నుండి వచ్చాను. నేను రాణినైతే దేవుని ప్రజలందరికీ సహాయం చేస్తూ గొప్ప విందు చేస్తాను. నేను యెరూషలేము సంఘం నుండి వచ్చిన ఎస్తేరును. నేను రాణినైతే అన్య దేవతల విగ్రహములను తొలగించి దేవుని ప్రజలందరూ ఆరాధించుటకు ఒక స్థలమును సిద్ధపరిచి వారి క్షేమం కొరకు నిరంతరం ప్రార్థిస్తాను. రెండవ ప్రశ్న, మీరు రాణి అయిన తర్వాత సమస్యలు వచ్చినప్పుడు ఎలా పరిష్కరిస్తారు? నేను తుయతైర సంఘం నుంచి వచ్చిన సుగుణాను. నేను జ్ఞానులను మంత్రులను సమకూర్చి సమస్యకు పరిష్కారం కనుగొంటాను. నేను సాధీ సంఘం నుండి వచ్చిన నిష్కలంకను. నేను ఇతర దేశ రాజులను సంప్రదించి సమకూర్చి సమస్యకు పరిష్కారం కనుగొంటాను. నేను యెరూషలేము సంఘం నుండి వచ్చిన ఎస్తేరును. నేను దేవుని సన్నిధిలోని మొరపెట్టి ప్రార్థించి సమస్యకు పరిష్కారం కనుగొంటాను. మూడవ ప్రశ్న, మీరు మీ యజమానుడైన భర్తకు లోబడతారా? నేను స్ముర్నా సంఘం నుండి వచ్చిన పవిత్రను. తను నన్ను గౌరవిస్తే నేను అతన్ని గౌరవించి లోబడతాను. నేను పెర్గమా సంఘం నుండి వచ్చిన పరిమళను. భార్యాభర్తలు ఇద్దరు సమానమే. తను నన్ను ప్రేమిస్తే నేను అతనికి లోబడతాను. నేను యెరూషలేము సంఘం నుండి వచ్చిన ఎస్తేరును. నేను నా భర్తను శిరస్సుగా భావించి అతనికి విధేయత చూపి లోబడతాను. నాలుగో ప్రశ్న, మీరు రాణి అయిన తర్వాత ప్రజల కొరకు ఏం చేస్తారు? నేను ఎఫెసీ సంఘం నుండి వచ్చిన అమూల్యను. నేను రాణినైతే ప్రజల కొరకు ఆహారమును గోధుమలను కూరగాయలు సమృద్ధిగా వారికి ఇస్తాను. నేను నవోదికయ సంఘం నుంచి వచ్చిన నిర్దోషాన్ని. నేను రాణినైతే ప్రజలందరి కోరికను తీరుస్తాను. నేను యెరూషలేము సంఘం నుండి వచ్చిన ఎస్తేరును. నేను రాణినైతే ప్రజలందరికీ సహాయం చేస్తూ వారి క్షేమం కొరకు ప్రార్థిస్తాను. ఐదవ ప్రశ్న మీ అందరికి, బైబిల్ అంతట్లో ప్రధానమైన ఆజ్ఞలు ఏంటి? ఎవరికి తెలుసు వాళ్ళకి చెప్పండి. నేను యెరూషలేము సంఘం నుండి వచ్చిన ఎస్తేరును. బైబిల్ అంతట్లో మీ పూర్ణ హృదయంతోను మీ పూర్ణ ఆత్మతోను మీ పూర్ణ మనస్సుతోను మీ దేవుడైన ప్రభువును ప్రేమింపాలెను. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపాలెను. కరెక్ట్గా సమాధానం చెప్పారు. ఇంతటితో మీ మొదటి రౌండ్ పూర్తయింది. ఇందులో అన్నిటికంటే ఎక్కువ తరపు సమాధానం చెప్పింది మిస్ ఎస్తేర్. కాంగ్రెస్. ఇప్పుడు రెండవ రౌండ్లో రాజుగారు స్వయంగా వచ్చి మీతో మాట్లాడతారు. ఎవరైతే రాజుగారికి సమాధానాలు చెప్పి సంతోషపరుస్తారో వారే రాణిగా స్వీకరించబడతారు. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. గమనించండి, ఇప్పుడు ఐశ్వర్యస్ రాజు కోటలోనికి వస్తాడు. అప్పుడు జరిగిన సంఘటన చూడండి. రాజ్యం నుండి 27 సంస్థాన నేను మహాపరాక్రమశాలి గణుడు సంస్థానాధిపతి మహాశాలి ఏం చేస్తున్నాడు. స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం. కూర్చోండి. రాజా,
వారందరి వివరములు ఇదిగోండి. మొదటి రౌండ్ ఎక్కువ మార్కులు సంపాదించింది ఎస్తేర్. వీరందరూ క్రమం దేవుని మందిరంలోకి వెళ్తారా? అయితే ఒక స్తుతి కీర్తన పాడండి. స్తుతింతుము ప్రతినిత్యము, ధ్యానింతుము ప్రతిదినము, సేవింతుము ప్రభుని నిత్యము, పరలోక దూతాలితో సరే, స్వయంవరానికి విచ్చేసిన కన్యకలను వరుసగా పిలిపించండి. ఎఫెసు సంఘం నుంచి వచ్చిన అమూల్య, మీరు ముందుకు రండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, నీవు సహనము కలిగిన దేవుని నామము నిమిత్తము భారం ధరించి అలేలేదనియు నేను ఎరుగుదును. నీవు మొదట యేసులోంచి పట్టివది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయి. చిత్తమున ఆయన వాడ. స్మరణ సంఘం నుంచి వచ్చిన పవిత్ర, మీరు ముందుకు రండి. నీ శ్రమను, శోధను నేను ఎరుగుదును. అయినను నీవు మరణం వరకు నమ్మకముగా ఉండును. దేవుడు నీకు జీవకిరీటం ఇస్తాడు. చిత్తమున ఆయన వాడ. పెద్దమా సంఘం నుంచి వచ్చిన పరిమళ, మీరు ముందుకు రండి. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన నామముని గట్టిగా చేపట్టినావని నేను ఎరుగుదును. ఆయనను నీ మీద నేను కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలించిన వాటిని తిననట్లును, జాగృతం చేయనట్లును, చెడు బోధనలు నీవు అనుసరించుచున్నావు. కావున మారు మనసు పొందును. చిత్తమున ఆయన వాడ. ఏదైనా సంఘం నుంచి వచ్చిన సుగుణ, మీరు ముందుకు రండి. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. ఏమనగా ప్రవక్తలను చెప్పుకొనుచున్న యజబేలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. కావున మారు మనసు పొందుము. చిత్తమున ఆయన. సార్థి సంఘం నుండి వచ్చిన నిష్కలంక, మీరు ముందుకు రండి. నీ క్రియను నేను ఎరుగుదును. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతురాలివే. నీ క్రియలు నా దేవుని యొక్క సంపూర్ణమైనవిగా నాకు కనబడట్లేదు. గనుక జాగారుకడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుకో. నీవెలా ఉపదేశం పొందిందివో, ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందు. చిత్తమున ఆయన వాడ. భగవతింగ సంఘం నుండి వచ్చిన సంగీతం, మీరు ముందుకు రండి. నీ క్రియను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమైనను నీవు దేవుని వాక్యం గైకొని దేవుని నామము ఎరగడం లేదు. ఆయనను నీవు శ్రమకాలంలో ఓర్పు కలిగి నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని శోధన చేయించు. చిత్తమున ఆయన వాడ. ఫిలదెల్ఫియా సంఘం నుండి వచ్చిన నిర్దోషం, మీరు ముందుకు రండి. నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగానేను వెచ్చగానేను లేవు. నువ్వు చల్లగానేను వెచ్చగానేను ఉండిన మేలు. నువ్వు చల్లగానేను వెచ్చగానేను ఉండక నులువెచ్చలుగా ఉన్నావు. నీవు ధనమేములో ఉన్నావని ఎరుగక నేను ధనవంతురాలను చెప్పుకొనుచున్నావు. నీవు ఏ రోజైనా మీ సంఘంలోని బీదవారికి సహాయం చేస్తావా? ఏ రోజైనా విధవరాలను ఆదుకున్నావా? ఏ రోజైనా పేద సంఘములకు సహాయం చేస్తావా? ఏ రోజైనా సంఘంలోని సువార్త వ్యాప్తి కొరకు సహాయం చేస్తావా? గనుక ఆసక్తి కలిగి మారు మనసు పొంది సత్క్రియలను చేయి. చిత్తమున ఆయన వాడ. చిలెన్ సంఘం నుండి వచ్చిన ఎస్తేరు, మీరు ముందుకు రండి. నీ క్రియలను నేను ఎరుగుదును.
నీవు హేగే నిర్ణయించిన అలంకారములు తప్ప మరి ఏమీ కోరక పరిశుద్ధ అలంకారంలో ఆవరణముగా ధరించుకున్న దీనురాలవని ఎరుగుదను. నీవు దేవుని యందు చూపిన ప్రేమ భయభక్తులు నన్ను ఆకర్షించినవి. నీ సాత్వికమైన మనసు దేవుని ప్రజల పట్ల నీకున్న శ్రద్ధ నాకు ఆనందకరం కలిగజేసినవి. నీవు యజమానుడిపై చూపు గౌరవం అందరికీ ఆదర్శప్రాయం గనుక నీ యందు నాకు దయపుట్టాను. గనుక రాజ్య కిరీటంలో నీ తలపై ఉంచి బస్తీకి బదులుగా నిన్ను రాణిగా నియమించుచున్నాను. ధన్యవాదాలు మహారాజు. అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన ముడతయను అట్టి మరి ఏదైనా లేక పరిశుద్ధమైంది గాను నిర్దోషమైంది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను అప్పగించుకొనెను. ఎఫెసీయులు రాసిన పత్రిక 5:27. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ సమయం వచ్చినది, ఆయన భార్య తను సిద్ధపరచుకున్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన్ను మహింపరచెదము. ప్రకటన 19:7. సాంగ్ పాడతారు. ప్రతినిత్యము ధ్యానితుము ట్రైన్లో వెళ్ళినప్పుడు గుండెలు కిడ్నీలు అన్ని దోచుకుంటున్నారుగా. మేము ఈ ట్రైన్లో రాము, మేము వేరే ట్రైన్లో వస్తాం. పరలోకం వెళ్ళడానికి ఇది ఒకటే ట్రైన్ ఉంది, వేరే ఏ ట్రైన్ అక్కడికి వెళ్ళదు. సరే పోనీలేరా, టికెట్ ఫ్రీగా ఇస్తా అంటున్నారు కదా, టికెట్ ఫ్రీగా ఇస్తా అంటున్నారు, తీసుకుందాం. మన జాగ్రత్తలో మనకుందాం. అంటే టికెట్స్ ఇవ్వండి. తీసుకోండి. టికెట్స్ పరలోకం వెళ్ళడానికి టికెట్స్ ఫ్రీగా ఇస్తున్నామండి. రండి తీసుకోండి, పరలోకం వెళ్ళండి. మేడం, పరలోకం వెళ్ళడానికి టికెట్స్ ఫ్రీగా ఇస్తున్నాం, తీసుకోండి. నేను హిందూని కదా, పరలోకానికి రావచ్చా? హెవెన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో ఎవరైనా ఎక్కొచ్చు. హిందూ ముస్లిం సిక్ మరి ఏ మతమైనా సరే నమ్మి విశ్వసించి టికెట్ తీసుకుంటే మీరు రావచ్చు. పరలోకంలో యేసుక్రీస్తు ప్రభు ఉంటాడంట, నిజమేనా? అవును, పరలోకంలో యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధులు, దేవదూతలు ఉంటారు. వారు నిత్యము ఆయనను స్తుతిస్తూ ఉంటారు. మేము ఇంకా ఈ లోకం అనుభవించాల్సిన చాలా ఉంది. నాకు ఇప్పుడే టికెట్ వద్దు, కొన్ని రోజుల తర్వాత తీసుకుంటాను. ఒకసారి ట్రైన్ వచ్చి వెళ్ళిపోయిందంటే టికెట్ మీకు దొరకదు, కనుక టికెట్ ఇచ్చే సమయంలోనే సద్వినియోగం చేసుకోండి. నాన్సీ, మళ్ళీ టికెట్
దొరకదంటున్నాడు కదా, మనం ఎందుకు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవడం? అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఉంటాడంట, మనం వెళ్ళి చూస్తాం. మాకు 2 టికెట్స్ ఇవ్వండి సార్. నాకు కూడా. Important notice to the passengers. Train number John 316 from Bolaram to Heaven, Heaven Superfast Express is late by 10 hours. Regret for the delay. ప్రయాణికులకు ముఖ్య గమనిక. ట్రైన్ నంబర్ యోహాను 316 బొలారం నుండి పరలోకం వెళ్ళవలసిన పరలోకం సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 10 గంటలు ఆలస్యముగా వచ్చును. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం. यात्रिकों कृपया ध्यान दीजिए, गाड़ी संख्या यूहन्ना 316 बोलारम से स्वर्गराज जाने वाले स्वर्ग सुपरफास्ट एक्सप्रेस 10 घंटे देर से आने वाली है. देर के लिए चिंतित कर रहे हैं. టికెట్స్ పరలోకం వెళ్ళడానికి టికెట్స్ ఫ్రీగా ఇస్తున్నామండి. రండి తీసుకోండి, పరలోకం వెళ్ళండి. పరలోకం వెళ్ళడానికి టికెట్స్ ఫ్రీగా ఇస్తున్నాం, తీసుకోండి. మేము ఎంతో ధర్మంతులం, మాకు చాలినంత ఆస్తి ఉంది. మేము ఇక్కడ సుఖభోగులను అనుభవించుతున్నాము. కాబట్టి మేము పరలోక రాజ్యం రావాల్సిన అవసరం ఏమిటి? మీలాగే ఒకప్పుడు ఒక ధనవంతుడు ఈ లోకంలో సుఖభోగములు అనుభవించుచు దేవుడిచ్చు రక్షణను నిర్లక్ష్య పెట్టి ధన సమృద్ధి చేసుకొనొచ్చు ఐశ్వర్యవంతుడిగా జీవించాడు. కానీ లాజరు అతని బల్ల మీద నుండి పడు రొట్టె తినచు దేవుని తన సొంత రక్షకునిగా అంగీకరించి ఎంతో దీనుడుగా ఈ లోకంలో జీవించాడు. మరికొన్ని రోజులకి వీరిద్దరు చనిపోయిన తర్వాత లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుచున్నాడు. కానీ ఆ ధనవంతుడు ఆరని అగ్నిలో నరకయాతన పడుచున్నాడు. కాబట్టి దేవుడికి శాంతి, సమాధానం, నెమ్మది మనకి ఈ లోకంలో దొరకదు. ట్రైన్ మొత్తం ఫస్ట్ క్లాసే ఉంటుంది, ఇందులో స్లీపర్ క్లాస్, జనరల్ అని ఉండదు. ఏంటి అందరికి ఫస్ట్ క్లాస్ అంటే మేము ఈ లో క్లాస్ పీపుల్ తో ప్రయాణం చేయాలా? కుదరదు, మాకు మాత్రం 3 ఏసీ స్లీపర్ క్లాస్ టికెట్స్ మాత్రమే కావాలి. చెప్పాను కదా మేడం, ట్రైన్ మొత్తం ఫస్ట్ క్లాసే ఉంటుంది. మేమేంటి మా స్టేటస్ ఏంటి? మేము ఏసీ లేకుండా ఎటు ప్రయాణం చేయాలి. మాకు ఏసీ స్లీపర్ కోచ్ ఇస్తేనే వస్తాం, లేకపోతే రాము. లేకపోతే చీప్ రేట్ మేము రాము. నేను హెవెన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో పల్లవి రాజ్యం వెళ్తాను. అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఉంటాడంట. రోజు టికెట్ తీసుకోవాలన్నా? ఇందులో అంతా లో క్లాస్ పీపుల్ ఉంటారు. లిల్లీ చాలా కష్టంగా ఉంటుంది జర్నీ. వద్దు లిల్లీ. లేదు అక్క, నేను యేసుక్రీస్తు ప్రభుని చూడాలి. సరే, కావాలంటే నువ్వు వెళ్ళి, మేము మాత్రం రాము. చీప్ రైట్. సరే అక్క, థ్యాంక్ యూ. టికెట్ ఇవ్వరు తీసుకోండి. Important notice to the passengers. Train number John 316 from Bolaram to Heaven, Heaven Superfast Express is late by 5 hours. Regret for the delay. ప్రయాణికులకు ముఖ్య గమనిక. ట్రైన్ నంబర్ యోహాను 316 బొలారం నుండి పరలోకం వెళ్ళవలసిన పరలోకం సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 5 గంటలు ఆలస్యంగా వచ్చును. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాము. यात्रिकों कृपया ध्यान दीजिए, गाड़ी संख्या यूहन्ना 316 बोलारम से स्वर्गराज जाने वाली स्वर्ग सुपरफास्ट एक्सप्रेस 5 घंटे देर से आने वाली है. देर के लिए चिंतित कर रहे हैं. టికెట్స్ పరలోకం వెళ్ళడానికి టికెట్స్ ఫ్రీగా ఇస్తున్నామండి. రండి తీసుకోండి, పరలోకం వెళ్ళండి. టికెట్స్ సార్, నేను బీదవాడిని, ట్రైన్ ఎక్కచ్చా? ధనవంతులైనా బీదవారైనా సరే ఎవరైనా ట్రైన్ ఎక్కొచ్చు, అందరూ సమానమే. కానీ లోకంలో నేను ఎన్నో పాపాలు చేశాను, ఎవరు నన్ను ప్రేమించడం లేదు, అందరి చేత నేను తృణీకరించబడ్డాను. నేను ఈ ట్రైన్ ఎక్కొచ్చా? పాపులను రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆయన మనందరినీ ఎంతో ప్రేమించి మన కొరకు శిలువలో తన ప్రాణం పెట్టారు. కాబట్టి నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచి టికెట్ తీసుకుంటే నువ్వు రక్షించబడతావు. కానీ నా దగ్గర డబ్బులు లేవు కదా సార్. ఈ టికెట్ ఫ్రీగా ఇస్తున్నాం, దీని కాస్ట్ ఆయన ఎప్పుడో చెల్లించారు. సరే సార్, నేను యేసుపై విశ్వాసం ఉంచి టికెట్ తీసుకుంటాను. నాకు ఒక టికెట్ ఇవ్వండి. తీసుకో. టికెట్స్ పరలోకం వెళ్ళడానికి టికెట్స్ ఫ్రీగా ఇస్తున్నామండి. రండి తీసుకోండి, పరలోకం వెళ్ళండి. సార్, పరలోకం వెళ్ళడానికి టికెట్స్ ఫ్రీగా ఇస్తున్నాం, తీసుకోండి. నేను క్రిస్టియన్, మా తాత క్రిస్టియన్, మా ముత్తాత క్రిస్టియన్. నాకే టికెట్, నాకు కాదు టికెట్, మరొక్క వారికి
క్రైస్తవులైనా అన్యులైనా ప్రతి ఒక్కరు టికెట్ తీసుకోవాల్సిందే, లేకపోతే ట్రైన్లో ఎక్కనియం. నేను ఎన్నో చర్చిలు కట్టించాను, చాలా మందికి బాప్తిసాలు ఇచ్చాను. నాకెందుకు ఈ టికెట్? నేను రెవరెండ్, నేను టికెట్ లేకుండానే ఎక్కుతా. సార్, మీరు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా నమ్మి విశ్వసించి టికెట్ తీసుకుంటేనే దీంట్లో ప్రవేశం, లేకపోతే లేదు. టికెట్ లేకుండానే ఎక్కుతా, ఏం చేస్తావు చూస్తా. Important notice to the passengers. Train number John 316 from Bolaram to Heaven, Heaven Superfast Express is late by 2 hours. Regret for the delay. ప్రయాణికులకు ముఖ్య గమనిక. ట్రైన్ నంబర్ యోహాను 316 బొల్లారం నుండి పరలోకం వెళ్ళవలసిన పరలోకం సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 2 గంటలు ఆలస్యంగా వచ్చును. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాము. यात्रिकों कृपया ध्यान दीजिए, गाड़ी संख्या यूहन्ना 316 बोलारम से स्वर्गराज जाने वाली स्वर्ग सुपरफास्ट एक्सप्रेस 2 घंटे देर से आने वाली है। देर के लिए चिंतित कर रहे हैं। అరే, ట్రైన్ ఇంకా 2 గంటల ఆలస్యంగా వస్తుందంటారా? పద మనం ఈ లోపల వెళ్ళి ఆడుకొని వద్దాం. అరే వద్దురా, ఈ లోపల ట్రైన్ వచ్చి వెళ్ళిపోతే మనం ట్రైన్ మిస్ అయిపోతాం కదా. అరే, ఈ ట్రైన్ వస్తుంది వస్తుంది అని అప్పటి నుంచి అంటున్నారా, కానీ ఈ ట్రైన్ రాలేదే. మనం మీకు కొద్దిసేపు ఆడుకొని వద్దాం, ఏం కాదురా. అబ్బా, ట్రైన్ 2 గంటల ఆలస్యంగా వస్తుందండి. ఈ ఎండకి నేను వేసుకొని వచ్చిన మేకప్ అంతా పోయింది. పద మన ఇద్దరం బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్ వేసుకొని వద్దాం. ఇప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళి వస్తే ట్రైన్ మిస్ అవుతుంది. వద్దు ఫ్యాన్సీ. పరలోకానికి ఇలా జిడ్డు ముఖంతో వెళ్తే ఎలా? అక్కడ అసలే యేసుక్రీస్తు పరిశుద్ధులు దేవదూతలు ఉంటారు. కాబట్టి మనం మంచిగా రెడీ అయిపోతాం కదా. లిల్లీ, పద ఇంటికి వెళ్ళి వద్దాం. ట్రైన్ లేట్ అవుతుంది. పర్వాలేదు అక్క, నేను ట్రైన్ వచ్చేదాకా ఇక్కడే వెయిట్ చేస్తాను. నేను కూడా ట్రైన్ వచ్చేదాకా ఇక్కడే వెయిట్ చేస్తాను. ఏంటబ్బా, ఇంకా ట్రైన్ లేట్ అంటున్నారు రా బాబు. కాసేపు నేను నిద్రపోతా, నేను వచ్చాక లెగుస్తానులే. ఇలా ట్రైన్ ఆలస్యం అవుతుందని చాలా మంది నిర్లక్ష్యంతో ఉంటారు. ఇంతలో ట్రైన్ అకస్మాత్తుగా గొప్ప శబ్దంతో వస్తుంది. అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఇది నాన్ స్టాప్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సార్, ఒక రోజులో వెళ్ళిపోతాం. అరే, టికెట్ ఫ్రీగా ఇస్తా అంటున్నారా? మొబైల్కి ట్రైన్ ఎక్కిన తర్వాత మన ట్రైన్లో డబ్బులు గుడ్డాయి కదా. ఈ మధ్యలో మనకి టీవీలో చూడడం లేదా? ట్రైన్ వెళ్ళినప్పుడు గుండెలు కిడ్నీలు అన్ని కోసుకుంటున్నారు. ట్రైన్ వస్తాం. పరలోకం వెళ్ళడానికి ఇది ఒకటే ట్రైన్ ఉంది, వేరే ఏ ట్రైన్ అక్కడికి వెళ్ళదు. అరే పోనీ లేదా, టికెట్ ఫ్రీగా ఇస్తా అంటున్నారు కదా. టికెట్ ఫ్రీగా ఇస్తా అంటున్నారు, తీసుకున్నాం. మన జాగ్రత్తలో మనం ఉందాం. అంటే టికెట్స్ ఇవ్వండి. తీసుకోండి. టికెట్ పరలోకం వెళ్ళడానికి టికెట్ ఫ్రీగా ఇస్తున్నామండి. రండి, తీసుకోండి, పరలోకం వెళ్ళండి. మేడం, పరలోకం వెళ్ళడానికి టికెట్ ఫ్రీగా ఇస్తున్నాం, తీసుకోండి. నేను హిందూని కదా, పరలోకానికి రావచ్చా? హెవెన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎవరైనా ఎక్కొచ్చు. హిందూ ముస్లిం సిక్ మరి ఏ మతమైనా సరే నమ్మి విశ్వసించి టికెట్ తీసుకుంటే మీరు రావచ్చు. పరలోకంలో యేసుక్రీస్తు ప్రభు ఉంటాడంట, నిజమేనా? అవును, పరలోకంలో యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధులు దేవదూతలు ఉంటారు. వారు నిత్యము ఆయనను స్తుతిస్తూ ఉంటారు. ఈ లోకంలో చాలా నాకు ఇప్పుడే టికెట్ కొన్ని రోజుల తర్వాత ఒకసారి ట్రైన్ వచ్చి వెళ్ళిపోయిందంటే టికెట్ మీకు దొరకదు. కనుక టికెట్ ఇచ్చే సమయంలోనే సద్వినియోగం చేసుకోండి. దానికి మళ్ళీ టికెట్స్ దొరకదంటున్నాడు కదా, మనం ఎందుకు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవడం? అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఉంటాడంట, మనం వెళ్ళి చూద్దాం. మాకు 2 టికెట్స్ ఇవ్వండి సార్. నాకు కూడా. Important notice to the passengers. Train number John 316 from Bolaram to Heaven,
Heaven Superfast Express is late by an hour. We're grateful for the train. ప్రయాణికులకు ముఖ్య గమనిక. ట్రైన్ నంబర్ యోహాను 3:16 పొలారం నుండి పరలోకం వెళ్ళవలసిన పరలోకం సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 10 గంటలు ఆలస్యంగా వచ్చింది. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం. यात्रिकों कृपया ध्यान दीजिए. गाड़ी संख्या योहाना 3:16 जाने वाले पर सुपरफास्ट एक्सप्रेस 10 घंटे देर से आने वाले हैं. देर के लिए चिंतित कर रहे हैं. టికెట్ పరలోకం వెళ్ళడానికి టికెట్ ఫ్రీగా ఇస్తున్నామండి. రండి తీసుకోండి, పరలోకం వెళ్ళండి. టికెట్ పరలోకం వెళ్ళడానికి టికెట్ ఫ్రీగా ఇస్తున్నాం, తీసుకోండి. మేము ఎంతో ధర్మస్తులము, మాకు చాలా ఆస్తి ఉంది. మేము ఇక్కడ సుఖభోగులను అనుభవిస్తున్నాము. కాబట్టి మేము పరలోక రాజ్యం రావాల్సిన అవసరం ఏమిటి? మీలాగే ఒకప్పుడు ఒక ధనవంతుడు ఈ లోకంలో సుఖభోగములు అనుభవించుతూ దేవుడిచ్చు రక్షణను నిర్లక్ష్య పెట్టి ధన సమృద్ధి చేసుకొనుచు ఐశ్వర్యవంతులుగా జీవించాడు. కానీ లాజరు అతని బల్ల మీద నుండి పలు రొట్టె తినచు దేవుని తన సొంత రక్షకునిగా అంగీకరించి ఎంతో దీనుడుగా ఈ లోకంలో జీవించాడు. మరి కొన్ని రోజులకి వీరిద్దరు చనిపోయిన తర్వాత లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుతున్నాడు. కానీ ఆ ధనవంతుడు ఆరని అగ్నిలో నరకయాతన పడుతుంది. కాబట్టి దేవుడిచ్చిన శాంతి, సమాధానం, నెమ్మది మనకి లోకంలో దొరకదు. ట్రైన్ మొత్తం ఫస్ట్ క్లాస్ ఉంటుంది, ఇందులో స్లీపర్ క్లాస్, జనరల్ అని ఉండదు. చెప్పాను కదా మేడం, ట్రైన్ మొత్తం ఫస్ట్ క్లాస్ ఉంటుంది. మేము ఏసీ లేకుండా ఎటు ప్రయాణం చేయాలి. మాకు ఏసీ ఇస్తేనే వస్తాం, లేకపోతే రాము. లేకపోతే సీట్లోనే మేము రాము. అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఉంటారంట. టికెట్ తీసుకోవాలా? ఇందులో అంత లోపల పీపుల్ ఉంటారు. చాలా కష్టంగా ఉంటుంది. జర్నీ వదిలి లేదు అక్కడ. నేను యేసుక్రీస్తు ప్రభుని చూడాలి. సరే, కావాలంటే నువ్వు వెళ్ళి మేము మాత్రం రామని. సరే అట్లా టికెట్ ఇవ్వాలి. Important notice to the passengers. Train number John 3:16 from Bolaram to Heaven. Heaven Superfast Express is late by 5 hours. Regrets for the delay. ప్రయాణికులకు ముఖ్య గమనిక. ట్రైన్ నంబర్ యోహాను 3:16 బొలారం నుండి పరలోకం వెళ్ళవలసిన పరలోకం సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 5 గంటలు ఆలస్యంగా వచ్చును. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాము. यात्रिकों कृपया ध्यान दीजिए. गाड़ी संख्या योहन्ना 3:16 बोलारम से स्वर्गराज जाने वाली स्वर्ग सुपरफास्ट एक्सप्रेस 5 घंटे देर से आने वाली है. देर के लिए चिंतित कर रहे हैं. టికెట్ పరలోకం వెళ్ళడానికి టికెట్ ఫ్రీగా ఇస్తున్నామండి. రండి తీసుకోండి, పరలోకం వెళ్ళండి. టికెట్ సార్, నేను బీదవాడిని. ఈ ట్రైన్ ఎక్కచ్చా? ధనవంతులైనా బీదవారైనా సరే ఎవరైనా ట్రైన్ ఎక్కొచ్చు, అందరూ సమానమే. కానీ ఈ లోకంలో నేను ఎన్నో పాపాలు చేశాను. ఎవరు నన్ను ప్రేమించడం లేదు. అందరి చేత నేను ధృవీకరించబడ్డాను. నేను ఈ ట్రైన్ ఎక్కొచ్చా? పాపులను రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనందరినీ ఎంతో ప్రేమించి మన కొరకు శిలువలో తన ప్రాణం పెట్టాడు. కాబట్టి నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచి టికెట్ తీసుకుంటే నువ్వు రక్షించబడతావు. కానీ నా దగ్గర డబ్బులు లేవు కదా సార్. ఈ టికెట్ ఫ్రీగా ఇస్తున్నాం. దీని కాస్ట్ ఆయన ఎప్పుడో చెల్లించాలి. సరే సార్, నేను ఏసిపోయే విశ్వాసం టికెట్ తీసుకుంటాను. నాకు ఒక టికెట్ ఇవ్వండి. తీసుకు టికెట్ పరలోకం వెళ్ళడానికి టికెట్ ఫ్రీగా ఇస్తున్నామండి. రండి తీసుకోండి, పరలోకం వెళ్ళండి. సార్, పరలోకం వెళ్ళడానికి టికెట్ ఫ్రీగా ఇస్తున్నాం, తీసుకోండి. నేను క్రిస్టియన్. మా తాత క్రిస్టియన్, మా ముత్తాత క్రిస్టియన్. క్రైస్తవులైనా అన్యులైనా ప్రతి ఒక్కరు టికెట్ తీసుకోవాల్సిందే, లేకపోతే ట్రైన్ వెళ్ళనియం. నేను ఎన్నో చర్చలు కట్టించాను, చాలా మందికి బాప్టిజం ఇస్తాను. నాకు ఎందుకు ఈ టికెట్? నేను రెవరెంట్. నేను టికెట్ చేసుకున్నానే ఇస్తా. సార్, మీరు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా నమ్మి విశ్వసించి టికెట్ తీసుకుంటేనే దీంట్లో ప్రవేశం, లేకపోతే లేదు. టికెట్ చేసుకున్నానే ఇస్తా. ఎవిడెన్స్ చూస్తా.
is noticed in the passengers. Train number John 316 from Bolaram to Heaven, Heaven Superfast Express is late by 2 hours. Regrets for the delay. ప్రయాణికులకు ముఖ్య గమనిక. ట్రైన్ నంబర్ యోహాను 316 బొల్లారం నుండి పరలోకం వెళ్ళవలసిన పరలోకం సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 2 గంటలు ఆలస్యంగా వచ్చును. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాము. यात्रिकों कृपया ध्यान दीजिए, गाड़ी संख्या यूहन्ना 316 बोलारम से स्वर्गराज जाने वाली स्वर्ग सुपरफास्ट एक्सप्रेस 2 घंटे देर से आने वाली है. देर के लिए चिंतित कर रहे हैं. అరే ట్రైన్ ఇంకా 2 గంటలు ఆలస్యంగా వస్తుందంటారా? పదా మనం ఈ లోపల వెళ్ళి ఆడుకొని వద్దాం. అరే వద్దురా, ఈ లోపల ట్రైన్ వచ్చి వెళ్ళిపోతే మనం ట్రైన్ మిస్ అయిపోతాం కదా. అరే ఈ ట్రైన్ వస్తుంది అని అప్పటి నుంచి అంటున్నారా, కానీ ఈ ట్రైన్ రాలేదే. మనం కొద్దిసేపు ఆడుకొని వద్దాం, ఏం కాదురా. ట్రైన్ 2 గంటలు ఆలస్యంగా వస్తుందంట. ఈ ఎండకి నేను వేసుకొని వచ్చిన మేకప్ అంతా పోయింది. పద మన ఇద్దరం బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్ వేసుకొని వస్తాం. ఇప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళి వస్తే ట్రైన్ మిస్ అవుతుంది. వద్దు ఫ్యాన్సీ. మనలో కలిసి వెళ్ళి ముఖంతో వెళ్తే ఎలా? అక్కడ అసలు ఏసుక్రీస్తు పరిస్థితులు దేవతలు ఉంటారు. కాబట్టి మనం మంచిగా రెడీ అయిపోతాం. పద ఇంటికి వెళ్ళిపోతాం. ట్రైన్ లేదు అక్క, నేను ట్రైన్ వచ్చినా ఇక్కడే వెయిట్ చేస్తాను. నేను కూడా ట్రైన్ వచ్చినా ఇక్కడే వెయిట్ చేస్తాను. ఏంటబ్బా ఇంకా ట్రైన్ లేట్ అంటున్నారా బాబు? కాసేపు నేను నిద్రపోతా, నేను వచ్చాక చూస్తానులే. ఇలా ట్రైన్ ఆలస్యం అవుతుందని చాలా మంది నిర్లక్ష్యంతో ఉంటారు. ఇంతలో ట్రైన్ అకస్మాత్తుగా గొప్ప శబ్దంతో వస్తుంది. అప్పుడు ఏం జరిగిందో చూడండి. Heaven Superfast Express is on platform number 1. దయచేసి వినండి. ట్రైన్ నంబర్ యోహాను 316 బొలారం నుండి పరలోకం వెళ్ళవలసిన పరలోకం సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ కు వచ్చి ఉన్నది. गाड़ी संख्या यूहन्ना 316 बोलारम से स्वर्गराज जाने वाली बस सुपरफास्ट एक्सप्रेस 1 नंबर प्लेटफॉर्म पे खड़ी है. 1 नंबर प्लेटफॉर्म वो आ रही है. Your attention please. Train number John 316 from Bonaras to Heaven, Heaven Superfast Express is on platform number 1. Train number యోహాను 316 బొలారం నుండి పరలోకం వెళ్ళవలసిన పరలోకం సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ నుండి వచ్చి ఉన్నది. यात्रिकों कृपया ध्यान दीजिए, गाड़ी संख्या यूहन्ना 316 बोलारम से स्वर्ग जाने वाली स्वर्ग सुपरफास्ट एक्सप्रेस 1 नंबर प्लेटफॉर्म में खड़ी है.
అరే అదేంటి చాలా ట్రైన్ టైం అయింది వెళ్దాం ఫ్లాగ్ అరే ఇంకా ట్రైన్ రాలేదు కానీ కొద్దిసేపు ఆడుకొని వెళ్దాం రా. సరేరా నేను కొద్దిసేపు ఆడుకొని వస్తా. ఇంకైనా వేగం చాలు, ట్రైన్ టైం అయింది, వెళ్దాం కదా. అప్పుడే ఇంకా ఐబ్రో కలర్ వేయాలి. చూడు నా చేతికి ఆర్నమెంట్స్ కూడా వేసుకోవాలి, శాండిల్స్ వేసుకోవాలి. అబ్బా ఎన్ని ఉన్నాయి. పరలోకానికి వెళ్ళేటప్పుడు మాత్రం రెడీ చెప్పకపోతే ఎలా చెప్పు. ఆల్రెడీ 2 hours దాటిపోయింది, ట్రైన్ టైం అయింది, వెళ్దాం కదా. సరే నువ్వు వెళ్ళు, నేను మేకప్ వేసుకొని వస్తాను. Your attention please. Train number John 316 from Bolaris to Heaven, Heaven Superfast Express is ready to leave from platform number 1. దయచేసి వినండి. ట్రైన్ నంబర్ యోహాను 316 బొలారస్ నుండి పరలోకం వెళ్ళవలసిన పరలోకం సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది. यात्रिकों कृपया ध्यान दीजिए. गाड़ी संख्या यूहन्ना 316 बोलारस से स्वर्गराज जाने वाली स्वर्ग सुपरफास्ट एक्सप्रेस 1 नंबर प्लेटफॉर्म से रवाना होने के लिए तैयार है. सुपरफास्ट एक्सप्रेस इदेना? అవును ఇదే. టికెట్ కలెక్టర్ ప్రతి ఒక్కరి దగ్గర టికెట్ చెక్ చేసుకొని పల్లకం ట్రైన్ హెవెన్ ఎక్స్ప్రెస్ ఎక్కిస్తా ఉంటాడు. हेवन सुपरफास्ट एक्सप्रेस ఇదేనా అండి? बच्चा लोग को क्यों कैमरा दे रहा? అవును ఇదే. सुपरफास्ट एक्सप्रेस हेवन एक्सप्रेस ఏనా? అవును ఇదే. ఇగో ఇది అదే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఏనా? అవును ఇదే. మీ టికెట్ లేదు సార్, మనీ తీసుకోండి. అవును మనీ టికెట్ లేకుండా ట్రైన్లో ప్రవేశం లేదు సార్. ప్లీజ్ ఈ ట్రైన్లో నేను కూడా వస్తాను. ఇప్పుడైతే టికెట్ దొరకడం కష్టం, నీకు ట్రైన్లో ప్రవేశం లేదు. ఇదిగో సార్ నా టికెట్. ఇలా టికెట్ ఉన్న వాళ్ళందరూ ట్రైన్ ఎక్కిన తర్వాత ట్రైన్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత గ్రౌండ్ లో ఉన్న లోక బ్యూటీ పార్లర్ ఉన్న ఇలా టికెట్ కలెక్టర్ ట్రైన్ కి గ్రీన్ కలిగిన తర్వాత ట్రైన్ దాంట్లో ఎక్కిన వాళ్ళంతా ట్రైన్ లో ఎక్కి ప్రయాణం చేసుకుంటారు. Excuse us.
Mira,